మళ్ళీ కొరికేది కొరకుతాయి కదా ఆపరేషన్ చేసేది. చంపేదానికి లేదు ప్రాబ్లం ఉంటే కేసులు పెడతారు. చంపితే ఎట్లా చేస్తారు దాన్ని కూడా పట్టుకొని ఏమైనా దూరంగా వదిలేయండి. చిన్నపిల్లలు చాలా మంది అంటే ఈ వీధిలే పర్టికులర్గా ఈ వీధిలో మరీ ఎక్కువ ఉంటుంది. అంటే ఉండేదంటే మొత్తానికి పైన ఉంటాయి టౌన్ అంతా చేయలేవు. ఈ వీధిలో ఎక్కువ ఉండే ఈ వీధిలో ముందు నువ్వు కరెక్ట్ చేయడం మాట వేరే రోజు శిరీష మ్యామ్, డాక్టర్ సి గీత, गिरी सर, जी उमा महेश सर, एस मृणाल कश्यप सर, एम पूर्णचंद्र सर, टी शिवकुमार सर, गगन साई, एस चरण, आर ज्ञानेश्वर, जी पवन, एन निखिल, के तरुण कुमार, बी चरण, बी मनोज कुमार, के बालाजी, टी एस जयचंद्र रेड्डी, जमील, मुरली, स्कूटीना हेलमेट वालेना రారా ప్రోగ్రామ్ అట్లుంది सर आर प्रकाश, जे गजेंद्र, जी वासु, बी हरिप्रसाद, राजू सर from Public TV, Subramanian sir from HM TV, Shiv Kumar from YK TV, Mohan sir, Devendra, సరే వస్తుందా వస్తుందా రామ వస్తాను భయ్యా
శ్యామ్ కాలేజ్ కరెస్పాండెంట్ గారు రవీంద్రబాబు గారు, గౌరవనీయులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఎంఏ మధుసూదన్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాంగోపాల్ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, మధుసూదన్ గారు, అదేవిధంగా కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ఉద్యోగులు కానీ ముఖ్యంగా స్టూడెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. పత్రికా విలేకరులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇప్పుడే మనకు ఎంఏ గారు చెప్పారు 2-3 మాటలు. నాకు తెలిసి అవన్నీ కూడా మీకు అవి వింటానే ఆ యొక్క విషయం లోతు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇదేదో ఒక హెల్మెట్లు ఇచ్చేదానికి నేను ఇక్కడికి రాలే, హెల్మెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. దీనిపైన ప్రధానంగా అవగాహన కావాలనేటువంటి కార్యక్రమంతోనే ఇక్కడ మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్లో దీనిపైన చాలా అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వయసులో మనకు జనరల్గా కూడా మీ వయసులో పెద్దగా మీకు ఆలోచన అంత మీ టీనేజ్లో దీని ప్రభావం ఎట్లుంటుందనే దానిపైన కూడా ఎవరు ఆలోచించారు. అంటే మీ వయసులో ఉన్నప్పుడు మేము కూడా అట్లనే ఉండింటాం. ఎందుకంటే మీ వయసులో మా దగ్గర కూడా మోటార్ సైకిల్ ఉన్నాయి. ఆ రోజు మేము కూడా 100 కిలోమీటర్లు పోదామా, 110 కిలోమీటర్లు పోదామా, ఆ రోజు హెల్మెట్లు కూడా లేవు. ఈ రోజు ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం జాగ్రత్తలు కానీ పాటించకపోతే ఖచ్చితంగా మన ప్రాణాలకు ముప్పు, మన వల్ల సంబంధం లేనటువంటి ఎదుటి ప్రాణాలకు ముప్పు, దీనివల్ల మన కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడే ఎంవీఆర్ గారు చెప్పినారు, అదేవిధంగా మన సిఐ కూడా చెప్పినారు. మీకు కావాల్సినటువంటి లైసెన్సులు కానీ మీరు అన్ని ఏజ్ ఫిట్ అయిన తర్వాత మీ బండ్లకు కావాల్సినటువంటి అన్ని కూడా ఇమీడియట్గా ఇవ్వడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడికే కాలేజీకే వచ్చి కూడా ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడే క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైనా లైసెన్సులు లేకపోతే ఇక్కడికే వచ్చి మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఫిట్ అయ్యే వాళ్లకు ఇదే కాలేజీలో మీకు లైసెన్సులు అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. అయితే లైసెన్స్ తీసుకోవడమే కాదు కానీ ఆ బండిని మనం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. హెల్మెట్కి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి హెల్మెట్స్ వాడాలా, హెల్మెట్ ఏ సైజు వాడాలని కూడా ఇప్పుడు మనకు మధుసూదన్ గారు చెప్పారు. ముఖ్యంగా ఐఎస్ఐ ఉండేది ఏదైతే ఆ హెల్మెట్ స్ట్రెంగ్త్ కూడా, అంటే ఈరోజు చాలా రోడ్డు పక్కన కూడా చాలా హెల్మెట్లు అమ్ముతూ ఉంటారు. వాటన్నిటిని వాడిన దానివల్ల కొన్ని నాసి రకం హెల్మెట్లు వాడిన దానివల్ల హెల్మెట్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా ఎంఏ సార్ చెప్పినట్లు మిమ్మల్ని బెదిరించడం కాదు, ఒక్కసారి మీరు ఆ చనిపోయిన వ్యక్తుల యొక్క శవాలను కానీ లేదా వారి బంధువుల యొక్క ఆర్తనాదాలు కానీ వింటే మీకు ఆ రోజు మా సార్ అన్నట్టుగా ఎట్లా నిద్ర పట్టదు, మీకు నిద్ర పట్టదు. మిమ్మల్ని బెదిరించినట్టు కాదు, మన యజమాన్యం కాలేజ్ యజమాన్యం గారు ముందుండి మా పిల్లల యొక్క భద్రత, మా సిబ్బంది యొక్క భద్రత ముఖ్యమని చెప్పి ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అంటే అది తీసుకోవడం వరకే తీసుకుంటున్నారు కానీ వెంటనే దాన్ని ఇంట్లో పెట్టేయడము లేదా బండితో పాటు ముందర పెట్టుకొని రావడము, వెనకాల తగిలించుకోవడం రావడం చేస్తున్నారు. దానివల్ల ఆ విధమైన ఉద్దేశంతో మన యజమాన్యం మరియు మన ఎమ్మెల్యే గారు మేమంతా వచ్చింది అది పెట్టుకోవడానికి, ముందర పెట్టుకోవడానికి కాదు, తలపైన ప్రాంప్ట్గా పెట్టుకొని ద్విచక్ర వాహనాన్ని నడపడం కొరికిస్తున్నారు. దయచేసి మీరు అన్ని రూల్స్ పాటించండి. మీరు జాగ్రత్తగా అన్ని రూల్స్ పాటిస్తూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సక్రమంగా మంచి ఉద్దేశంతో అన్ని పాటిస్తూ నేరుగా సక్రమంగా ఇంటికి వెళ్తూ, అదేవిధంగా వేరే యొక్క సంక్షేమం కోరుతూ వారిని కూడా సక్రమంగా ఇంటికి వెళ్లే విధంగా మీరు సహకరించాలి. ఈ అవకాశం ఇచ్చిన మన కాలేజ్ యజమాని మరియు మన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.